మేషరాశి మరియు లగ్న భావము అంటారు. అంటే చాలామందికి ఆస్ట్రాలజీలో అసలు లగ్నాన్ని చూస్తే మనం ఏం చెప్తాము, అసలు లగ్నం బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు. లగ్నం అంటే మనకి లగ్నము అని ఉంటుంది ఆస్ట్రాలజీలో, దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ప్లస్ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఇది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. ఇది కనుక మీరు పాటించగలిగితే మీ లైఫ్లో ఎదిగినట్టుగా ఎవరు ఎదగలేరు, అంత అద్భుతంగా ఎదగలుగుతారు లైఫ్లో. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే మేషం వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చూడడానికి చాలా ఆవేశంగా కనిపిస్తారు, చాలా అగ్రెసివ్గా ఉంటారు, వీళ్ళకి పొగరనుకుంటారు. కానీ వీళ్ళల్లో ఉన్నంత మదర్లీ నేచర్ అంటే సున్నిత మనస్తత్వం, అయ్యో వీళ్ళకి ఇలా అయిందా అంటే ఎమోషన్గా కనెక్ట్ అవ్వడం వీళ్ళైనంతగా ఎవరు అవ్వలేరండి. ఇంకోళ్ళు కూడా అవుతారు. ఎవరంటే మూన్ బాగా ఉంటే కనుక, మూన్ ఈజ్ ది కారక ఆఫ్ ఎమోషన్స్, మూన్ ఈజ్ ది కారక ఆఫ్ మదర్లీ నేచర్, మూన్ ఈజ్ ది మాతృత్వానికి కారకుడు. కాబట్టి వాళ్ళ స్వచ్ఛమైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి. అయితే వీళ్ళు పర్టికులర్గా వీళ్ళ కనుక కుజుడు రాహువు బాగా ఎఫ్లిక్ట్ అయితే యాక్సిడెంటల్ ప్రోన్స్ ఎక్కువగా ఉంటాయి, ఆకస్మికంగా జరిగే సంఘటన. అందుకని మీ పర్సనల్ చార్ట్లో మార్స్ అండ్ రాహు, ముఖ్యంగా మార్స్ ఏమైనా పాడేయడమో చెక్ చేసుకోండి. అలాగే వీళ్ళ పూర్వజన్మ కర్మ గుర్తుపెట్టుకోండి. వీళ్ళ పూర్వజన్మ కర్మ అది పర్టికులర్గా ఏంటంటే ఎవరికైనా రిలేటివ్స్కి అప్పు ఇవ్వడం ద్వారా, అప్పులు తీసుకోవడం ద్వారా రిలేషన్స్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఇరుక్కుపోతారు. వీళ్ళ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది, ఫైనాన్షియల్ ఎదుగుదల అనేటువంటిది ముఖ్యంగా వీళ్ళకి జీవిత భాగస్వామి వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ ఎదుగుదల చాలా బాగుంటుంది. బట్ వీనస్ని మీరు అబ్జర్వ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడు కూడా మీకు అంటే భాగ్యం ఓపెన్ అవ్వడం అనేటువంటిది దేవతా ఆలయాలకు వెళ్ళి, లేకపోతే కొన్నిసార్లు కొన్ని సేవలకు పిలుస్తూ ఉంటారు, ఏదైనా మీ సేవ మీరు చేయండి టెంపుల్స్లో అని. అటువంటివి కనుక మీరు చేయగలిగితే మీ లైఫ్ దేవతా అనుగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఇది మేషం. అయితే ఇక మనం లగ్నభావం గురించి కూడా చెప్తానన్నా. అసలు లగ్నం చూసి మనం ఏం తెలుసుకోవచ్చు, మనిషి యొక్క తత్వాన్ని చాలా క్లియర్గా అనాలిసిస్ చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ లగ్నం. అంటే లగ్నంలో ఏ గ్రహం ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నంలో ఏ గ్రహం ఉంది, లగ్నాధిపతి వెళ్ళి ఏ రాశుల్లో కూర్చున్నాడు, అంటే మేషం నుంచి మీనం వరకు ఉండేటువంటి రాశుల్లో ఏ రాశుల్లో కూర్చున్నాడు, అండ్ అలాగే లగ్నము ఏ లగ్నాధిపతి ఏ గ్రహంతో కలిసింది, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, వీటి వల్ల ఏం తెలుస్తాయి, అతని యొక్క తత్వం తెలుస్తుంది. అంటే ఇది ఎక్కడ మనం వాడొచ్చండి అంటే, మనం ఒక సంబంధం చూస్తున్నాం, ఒక అమ్మాయికో అబ్బాయికో, వాళ్ళు ఎలాంటి వాళ్ళ నేచరు. ఇప్పుడు బాగా కోపిష్ట అనుకోండి, ఆ వ్యక్తి బాగా సున్నితంగా ఉండే వ్యక్తులు దాన్ని బేర్ చేయలేరు. అలా కాకుండా వీళ్ళు కూడా కొంచెం స్ట్రాంగెస్ట్, ఫైన్, అంతే కదండి. ఇప్పుడు ఒక గుర్రం నడపాలనుకోండి, ఒక గుర్రమో లేకపోతే ఒక దాన్ని మీరు ఇది చేయగలరు, ఒక పులిని మీరు అంటే వాళ్ళు దాన్ని స్ట్రాంగ్ ఎదుర్కోగలగాలి. ఇప్పుడు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అయి ఉండాలిగా మీరు. ఎలా అయితే మీకు సినిమా మన ఎన్టీ రామారావుతో మూవీ ఉంటుంది, అందులో పులిని కూడా పట్టేస్తాడు గట్టిగా. అంటే ఏమిటి, స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఉంటేనే ఇంకొక స్ట్రాంగెస్ట్ దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అట్లాగే అసలు మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అని చెప్పేది లగ్నం. మీరు ఎందుకు వీక్ అవుతున్నారు లైఫ్లో, మీరు ఎటువంటి దానాలు ఇచ్చినట్లయితే లేదా ఏ దేవత ఆరాధన చేసినట్లయితే ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతారు. ఫిజికల్గా స్ట్రాంగ్ ఎలా అవుతారని చెప్పేది, మీ లైఫ్లో ఎందుకు ఎదగట్లేదని చెప్పేది పర్టికులర్గా లగ్నం, గుర్తుపెట్టుకోండి. లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరేమిటి, మీకు పేరెందుకు రావట్లేదు, మీకు పేరెందుకు రావాలి, అసలు మీరు ఎందుకు అటాచ్డ్గా లేరు కుటుంబంతో, లేనట్లయితే మీరు ఎందుకు సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు, లేకపోతే మీరు ఎందుకు చదవలేకపోతున్నారు, మీలో పూర్వజన్మ కర్మ ఏది కనెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేదే లగ్నం, గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మీరు కూలంకుషంగా కనుక అర్థం చేసుకోగలిగితే యు ఆర్ ద విన్నర్. చాలామంది జాతకం చూపించుకోవడము, జాతక చక్రం గురించి తెలుసుకోవడం అంటే కేవలం దోషాలు ఇవి మాత్రమే అనుకుంటారు. నాకు చాలామంది కూడా జాతకం చూపించుకున్నప్పుడు అడుగుతుంటారు, ఏమండి నాకేమైనా దోషం ఉందా,
ఎస్, అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. కానీ కేవలం దోషాల గురించి మాత్రమే తెలుసుకోవడం జాతకం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా ఇప్పుడు మనకి ఏలినాటి శని నడుస్తుందా అండి, ఏలినాటి శని వల్ల ఏంటి ఇబ్బంది ఉంటుంది, అర్ధాష్టమ శని వల్ల ఏమిటి, అష్టమ శని వల్ల ఏమిటి? ఎస్, దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లే. కానీ అది మాత్రమే జీవితం కాదు, గుర్తుపెట్టుకోండి. అనాలిసిస్, లగ్నం గురించి అనాలిసిస్, కుటుంబ స్థానం గురించి లేదా ధనస్థానం గురించి అనాలిసిస్. కేవలం ఏలినాటి శనుల గురించి, అర్ధాష్టమ శనుల గురించి, అష్టమ శనుల గురించి మాట్లాడడమే జ్యోతిష్యం కాదు. కేవలం మీకు పలానా ఏమంటారు బాలారిష్ట దోషాలు ఉన్నాయి చిన్నప్పుడు, చాలామంది ఏమనుకుంటారంటే చిన్నప్పుడున్న బాలారిష్ట దోషాలు నీకు పెద్ద కూడా నాకు ఎటువంటి శాంతులు జరిపించలేదు కాబట్టి నా జీవితం ఇలా ఉందనుకుంటారు. కాదు, ఇట్స్ వెరీ క్లియర్. మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అసలు మీ పర్పస్ ఏమిటి, పుట్టినందుకు పర్పస్ ఏమిటి. పర్పస్ అంటే ఎట్లా తెలుసుకుంటాము అంటే ప్రతి జీవి కూడా భూమి మీద ఒక పర్పస్లో జన్మనెత్తడం జరుగుతున్నది, ప్రతి జీవి. ఆ పర్పస్ మనం తెలుసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఎస్, ఓహో నేను దీని గురించి జన్మించాను కదా, నేను ఎందుకు వేరే విషయాల గురించి బాధపడాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఏంటంటే ఇది కేవలం ఏదో సర్పదోషం ఉందంటండి, కాల్సప దోషం ఉందంటండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. మనిషి అంతా బాగానే ఉన్నాడు, సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి, లేకపోతే సైనస్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో మైగ్రేన్ ఉంది, లేకపోతే సమ్ బ్రీతింగ్ ఇష్యూ ఉంది, లేకపోతే బాగా సన్నగా ఉన్నాడు, లేకపోతే బాగా లావుగా ఉన్నాడు. అదొక్కటే నీ జీవితాన్ని నిర్ధారిస్తుందా? జస్ట్ థింగ్. అదొకటే కాదుగా మిగతా చాలా అంశాలు ఉన్నాయి నీ జాతకం, నీ యొక్క లైఫ్లో. అదొక ప్రాబ్లం మాత్రమే, దాన్ని నువ్వు ఎట్లా క్లియర్ చేసుకోవాలి అంతే. ఏలినాటి శని మాత్రమే నీ జీవితాన్ని నిర్ధారించదు. అలా అయితే ప్రపంచంలో ఎవ్వరూ కూడా సక్సెస్ అవ్వకూడదు. ఎందుకంటే అందరికీ ఏలినాటి శని వస్తుంది, అందరికీ అర్ధాష్టమ శని వస్తుంది, అందరికీ అష్టమ శని వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. వాళ్ళ లైఫ్స్లో ఆల్మోస్ట్ మూడు సార్లు వస్తుంది ప్రతిదీ కూడా. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్లో 10 times, 9 to 10 times, ఇంకొంతమందికి 12 times కూడా రావచ్చు, ఇంకా ఎక్కువ కాలం బ్రతికిన వారికి వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంకా ఎందుకు పనికి రాకుండా పోవాలి. మరి అందరికీ అలా జరగట్లేదు అంటే దాని అర్థం ఏమిటి? ఆ సమయాల్లో కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది లైఫ్. అంతేకాని కంప్లీట్గా మీ లైఫ్ మొత్తం ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేది నెగటివ్ థాట్ని ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేటువంటిది నీకు దారిని చూపించేది, వెలుగుని చూపించేదో, భయపెట్టేదో, నీకు అధైర్యాన్ని ఇచ్చేదో, లేకపోతే నువ్వెందుకు పనికిరావని చెప్పేదో, నీకేది సాధ్యం కాదు, నువ్వు ఇంట్లో కూర్చోమని చెప్పేది జ్యోతిషశాస్త్రం కాదు. కాకపోతే సరే ఒక పలానా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్, అంటే ఈ నెలలో చేయొచ్చా, గ్రహాలు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని ఏమైనా మనకి అక్కడ ప్రభావితం చేస్తున్నాయా, సో నేను ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గలను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. నువ్వు మొత్తం సంపాదించి ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర నువ్వు పెడుతున్నావు. సో దానికి ఏమిటి? అలాగే ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం. నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం. నువ్వు ఒక వాహనం కొనుక్కుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం. అలాగే నువ్వు పలానా ఒక విద్యను నేర్చుకుంటున్నావు, వాట్ ఈస్ ద రైట్ టైం. రైట్ అంటే నీకు ఇది వేస్టేజ్ అయిపోతుందా? కొంతమంది చూడండి బాధపడుతూ ఉంటారు, అయ్యో మా అబ్బాయికి ఇంత చదివించామండి, తీరా చూస్తే ఇప్పుడేమో అందులో ఇతరులోనే జాబ్ చేస్తున్నాడు, అసలు దానికి సంబంధమే లేదండి అని తల్లిదండ్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి నీ లైఫ్కి ఎదగడానికి ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని అనాలిసిస్ చేసి చెప్పేది జ్యోతిషశాస్త్రం. ఏలినాటి శని ఉంది, నాకేమీ పనికిరాదు, అమ్మో నాకు సర్పదోషం ఉందన్నారు, నాకు ఏది కలిసి రావట్లేదు, అమ్మో నాకు పలానా అయితే అన్నారు. కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ, మీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ క్యారీ చేసేటప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నువ్వు అనుభవిస్తే బాగుంటుందా, లేకపోతే దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కుంటే బాగుంటుందా? ఇట్లా అనేకమైనటువంటి విషయాల్ని నీ యొక్క కర్మని తగ్గించుకోవడానికి నువ్వు ఏ దేవత ఉపాసన చేయాలి, నీ యొక్క తత్వంలో ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలా ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది అని ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చేది, ప్రతి భావం గురించి ఒక డీటెయిల్డ్గా చెప్పేటువంటి అంశం ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఏదో నాకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని మాట్లాడుకోవడానికి అస్సలు ఆస్ట్రాలజీ కాదు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముండైన ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఈ 2026లో ఎట్లా ఉన్నాయి గ్రహాలు,
ఇందులో గోచార గ్రహాలు ఏమిటి అంటే, గోచార గ్రహాలు మనకు చెప్పుకుంటూ ఉంటాం. మేషరాశి వారికి ఈ నెల ఇలా ఉంటుంది, ఈ పక్షంలో ఇలా ఉంటుంది, ఈ వారంలో ఇలా ఉంటుంది. అవన్నీ బయట ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావం ప్రపంచం మీద, మనుషుల మీద, సర్వ జీవరాశుల మీద ఎలా పడుతుందని చెప్పేది మాత్రమే అది. అంతేగాని అదే పూర్తి జీవితం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. చిన్న చిన్న దోషాలు ఉన్నాయి, దోషమే మీ జీవితం కాదు. ఆ దోషాలని చిన్న మంత్రంతో, ఇది కలియుగం కాబట్టి ఈ కలియుగం పరంగా మీరు చిన్న చిన్న దానాలు, చిన్న చిన్న మంత్రాలు చేసుకుంటూ, చిన్న నామస్మరణ చేత, కేవలం నామస్మరణ చేత మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనందరం కూడా ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మ, నేను తెలుసో తెలియకో పూర్వజన్మల్లో ఒక అజ్ఞానంలో కర్మ చేసి ఉంటాను. నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను నువ్వు గట్టెక్కించు అని అమ్మని కనుక మనస్ఫూర్తిగా కనుక మీరు చేయగలిగితే ప్రార్థన, ఖచ్చితంగా అమ్మవారు మిమ్మల్ని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.